మెడిటేషన్ పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇన్ని ఆశ్రమాలు, వీటిలో ఏది కొంచెం సైంటిఫిక్ దగ్గరగా, అంటే ఇది కొంచెం కరెక్ట్ అనిపించింది మీకు ఏమన్నా ఉందా? పూర్తి సైంటిఫిక్ కొంచెం అక్కర్లే. ఇప్పుడున్న దాదాపు ధ్యాన పద్ధతులన్నీ కూడా మనిషికి కాన్సలేషన్స్ మాత్రమే, సత్యం వైపు తీసుకెళ్ళు, ఓన్లీ నీకు ఒక హోప్ని ఇస్తాయి అంతే. అందులో కంప్లీట్గా ఇమాజినేషన్ ఉన్నది ప్యూర్లీ ఇమాజినేటివ్. అది అంటే నీ ఫస్ట్ థాట్లోనే ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇమాజినేషన్ రిఫైన్ చేసుకుంటూ అటువంటిది ఏదో ఉందని అనుకుంటూ అట్లా బతికి చచ్చిపోతారు అంతే. నువ్వు ఏం చేసినా ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. అంటే ప్రశాంతత నువ్వు రకరకాలుగా వస్తుంది. యోగా చేసినా వస్తుంది, సినిమా చూసినా వస్తుంది. సత్యం ఏమిటి తెలుసుకోవడం, ఇంకేదో ఉంది అక్కడేదో జీవిస్తాం. సో దాదాపు ధ్యాన పద్ధతులన్నీ కూడా 100% సైంటిఫిక్ అని చెప్పడానికి లేదు. కొన్నిట్లో సాంప్రదాయం ఉంది, కొన్నిట్లో రిచువల్ బేస్డ్ ఉంది, కొన్నిట్లో ధారణకు సంబంధించింది, కొన్నిట్లో మెమరీకి సంబంధించింది, కొన్నిట్లో అనుష్ఠానం ఉంది, కొన్నిట్లో హఠం ఉంది, మొండిపట్టు ఉంది, కొన్నిట్లో వదిలేయడం ఉంది, కొన్నిట్లో పట్టుకోవడం ఉంది, కొన్నిట్లో ఒక్కటే పట్టుకోవడం ఉంది. ఇట్లా రకరకాలుగా అసలు నేను కంప్లీట్గా లిబరేట్ చేసి ఒక అండర్స్టాండింగ్ విపశ్యనాలో కనిపించింది నాకు. ఈవెన్ కృష్ణమూర్తి లాంటి వాడు కూడా అప్రూవ్ చేసింది. నేను చెప్తున్నా విపశ్యన ఈజ్ మోర్ ప్రాక్టికల్, సైంటిఫిక్ ఇప్పుడున్న రకరకాల ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతుల్లో. సో అన్నిటినీ ధ్యాన పద్ధతి అనడానికి అవసరం లేదు. పద్ధతి ఏదో విధంగా ఉపయోగపడుతుంది కాదన్ను, కానీ ధ్యాన పద్ధతి నిన్ను లిబరేట్ చేయాలి, అంటే నీ మనస్సు నుంచి నిన్ను బయటకు తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు విపశ్యనాలు ఏం జరుగుతుంది, సైన్స్ అని ఎందుకు అంటున్నా అంటే, విపశ్యనా సెంటర్కి ఎవరన్నా వెళ్ళి సత్యనారాయణ గోయంకా చెప్పిన డిస్కోర్సెస్ వింటే అక్కడ సాంప్రదాయము కానీ, దేవుడు కానీ, పరమాత్మ కానీ ఇట్లాంటి చర్చలు ఏమి ఉండవు. అసలు ఒక్క మాట కూడా ఉండదు. జస్ట్ పోగానే నువ్వు ప్రశాంతంగా కూర్చుంటూ నీ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తావు, వచ్చిపోయే బ్రీత్ని చూడు, ఎందుకంటే నీ యొక్క అస్తిత్వం అది. సో ఆనాపాన స్థితితో స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అని చెప్తున్న వాళ్ళు ఆనాపాన స్థితి దగ్గరే ఆపి అక్కడి నుంచి పలువలు చిలువలుగా వాళ్ళు ఏదో ఇమాజినేషన్ లోకంలో జీవిస్తున్నారు. అసలు ఇమాజినేషన్ నుంచి బయటపడ్డం ఆధ్యాత్మికత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మికత అంటే ఊహకి ప్లేసే లేదు. ఊహించావా అక్కడ ఆధ్యాత్మికత. సినిమా కథ రాస్తే ఊహించుకోపో, హీరో 100 పడిలేసి తంతాడు, తన్న తర్వాత లాస్ట్ తన్నిన తర్వాత వెళ్ళి విమానం మీద కూర్చొని అమెరికాలో రాసుకో, నీ ఇష్టం, ఊహ ఏమన్నా రాసుకో. కానీ లైఫ్ అనేది బియాండ్ ఇమాజినేషన్, బియాండ్ హైపోథిసిస్, బియాండ్ అజంప్షన్, బియాండ్ ఇల్యూజన్, బియాండ్ డ్రీమ్, విజన్ ఒక ఎక్స్టెంట్ వరకు. ఒకటి ఈ ముందు చెప్పిన 5 పదాలకి సంబంధం లేదు ఆధ్యాత్మికతకి. సో విపశ్యనాలో సైంటిఫిక్ ఎందుకంటున్నా అంటే, నిన్ను పోగానే కూర్చోబెడతారు, నువ్వు జస్ట్ నీ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తావు, ఆ తర్వాత నీ దృష్టి ఏర్పడుతుంది. అంటే నీ దృష్టి ఒక చోటికి వచ్చి నిలబడ్డది, 2 days గడిచింది. 2 daysలో ఎక్కువసేపు చేయడం వల్ల నీకు వేరే అవిగేషన్స్ ఏమీ లేకపోవడం వల్ల యు ఆర్ జస్ట్ దేర్, మైండ్ అట్లా కూర్చుంది. యు ఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ బ్రీత్, కమింగ్ గోయింగ్, కమింగ్ గోయింగ్, కమింగ్ గోయింగ్. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, కమింగ్ అండ్ గోయింగ్, కమింగ్. యు ఆర్ జస్ట్ విట్నెసింగ్. నువ్వు దాని గురించి ఏ కథలు అల్లుకోవడం లేదు, నియంత్రించడము లేదు, ఎక్కువ శ్వాస తీయడము లేదు, శ్వాసను బంధించడము లేదు, నువ్వేమీ చేయట్లేదు. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ యువర్ బ్రీతింగ్ సిస్టమ్. ఇది అయిపోయిన తర్వాత నీ హోల్ బాడీలో టాప్ మీద దృష్టి పెట్టమని చెప్తారు, టాప్ ఆఫ్ ద హెడ్. అప్పుడు నీకు ఎట్లయితే ముక్కు చుట్టూ ఒక సంవేదనలు కనిపిస్తాయి, బికాజ్ యూ హ్యావ్ గ్రోన్ యువర్ సెన్సిటివిటీ. అర్థమవుతుందా? నీ సెన్సిటివిటీ పెరుగుతుంది. నీ టేస్ట్ బడ్స్ పెరిగితే నీకు టేస్ట్ పెరుగుతుంది, అట్లా సెన్సిటివిటీ పెరుగుతుంది. నీ కంటి చూపు పెరిగితే ఎదురుది మంచిగా కనిపిస్తుంది. అట్లా నీ మొట్టమొదటిసారి నీ మైండ్ అంతా ఈ ముక్కు పరిసర ప్రాంతాల్లో నిశ్వాస ఉచ్ఛ్వాసలకి అనుసంధానమైందనుకో, ఈ ముక్కు ఏరియా అంతా ఒక రకమైన సంవేదన. అంటే యూ యాక్చువల్లీ ఫీల్ ఇట్. ఇది ప్యూర్, నువ్వే చూస్తావు. అది ఇందులో ఇమాజినేషన్ లేదు, పుస్తకం లేదు, సమాచారం లేదు, గురువు లేడు, దయ్యం లేదు, ఏం లేదు, మంత్రం కూడా లేదు. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ యువర్ ఓన్ సంవేదన, సెన్సిటివిటీ చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు టాప్ హెడ్ మీద పెట్టినప్పుడు హెడ్ మీద కూడా నువ్వు ఆ సంవేదన చూస్తావు. సో నీ మైండ్ అక్కడ ఎవరు ఇన్స్ట్రక్షన్ చెప్తుంటారు, ఇన్స్ట్రక్షన్ ఓన్లీ హెల్ప్ చేయడం వరకు, నిజానికి అక్కర్లేదు. బట్ చెప్పకపోతే తెలియదు. ఆ తర్వాత మెల్లగా కిందికి వచ్చి నుదురు మీదకి రమ్మంటారు, నుదురు మీద సంవేదన తెలుస్తుంది. మెల్లగా కళ్ళ మీదకి రమ్మంటారు, కళ్ళ మీద సంవేదన తెలుస్తుంది. చెంపల మీదకి రమ్మంటారు, చెంపల మీద. నువ్వు ఎక్కడ మనసు పెడితే అక్కడ సంవేదన తెలుస్తుంటుంది. ఫస్ట్ టైం యు ఆర్ టోటల్లీ ఇన్ టు ఇట్. ఫస్ట్ టైం యు ఆర్ లుకింగ్ ఎట్ దోస్
ఏమంటారు వైబ్స్ అటు చూస్తున్నావు. ఎవరికి తెలియదు నువ్వు ఎక్కడ చూస్తున్నావు. అందరూ అనుకుంటారు నువ్వు ఎక్కడ చూస్తావు, కానీ నువ్వు ఎక్కడ చూడట్లే. నువ్వు ఏదో ఒక పార్ట్ మీద ఫోకస్ చేసినావు. హఠాత్ ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు నా ముక్కు కొన మీద నేను ఫోకస్ చేస్తున్నా, ఇప్పుడు నా చెవుల మీద ఫోకస్ చేస్తున్నా, నా మైండ్ అక్కడ తీసుకెళ్తున్నాను. నా చెవుల్లో సంవేదన అనిపిస్తుంది. తర్వాత మెడ వైపు రామంటారు, తర్వాత షోల్డర్స్, తర్వాత చేతులు, తర్వాత ఛాతీ భాగం, నాభి దగ్గర సంవేదన, తర్వాత తొడలు, కాళ్ళు, అరికాళ్ళు, మోచేతులు, ఎవ్రీథింగ్. తర్వాత బ్యాక్ ఈ పిర్రలు, ప్రతి చోట నువ్వు సంవేదన ఫీల్ అవుతావు. ఇప్పుడు ఫ్రాగ్మెంటెడ్గా చూస్తున్నావు అంటే తర్వాత ఏం చేయమంటారు, హెడ్ అంతా సంవేదన, జుమ్ జుమ్ నాకు అవుతుంది అట్లా, జుమ్ జుమ్ జుమ్, జస్ట్ లుకింగ్ ఎట్ దట్. ఆ తర్వాత బ్యూటీ ఎప్పుడు వస్తుందంటే హోల్ బాడీని చూడమంటారు ఒకసారి. ఇది ఎప్పటికీ ఒక 4th డే 5th డే తర్వాత, అప్పటికి నీ హోల్ బాడీ, నీ మైండ్ సెన్సిటివిటీ, నీకు చాలా బ్లాక్స్ ఉన్నట్టు తెలుస్తుంది. నువ్వు అట్లా చూడగా బ్లాక్ ఓపెన్ అవుతుంది, సెన్సిటివిటీ గ్రో అవుతుంది. నువ్వేది క్రియేట్ చేయట్లే, నీ ఇంటిగ్రిటీ పెరుగుతున్న కొద్ది సంవేదన తెలుస్తుంది అంతే. ఉదాహరణ తాగుబోతుడు నడుస్తున్నాడు, ఏదైనా పట్టుకుంటే ఇట్లా వదరు, అవే చేతులు, అవే కాళ్ళు, అవే ఇంద్రియాలు ఉన్నాయి, కానీ ఇంద్రియాల మధ్యన సఖ్యత లేదు. అదే వాడు రోజు యోగా చేస్తున్నాడు, ప్రాణాయామం చేస్తున్నాడు, ఇంద్రియాల మీద సఖ్యత ఉంది. వాడు ఏ పట్టుకున్న బలంగా ఉంటున్నాడు, ఇట్లా పోజు స్థిరంగా ఉంటున్నాడు. తాగుబోతు అనుకో ఇట్లా ఊగుతున్నాడు, నరాల బలహీనత ఇట్లా ఊగుతాడు. సో నరాల బలహీనత ఉంది, ఇంద్రియాల మధ్య సఖ్యత పోయింది అంతే. ఇప్పుడు మొత్తం బాడీ అంతా చూడమన్నప్పుడు మొట్టమొదటిసారి నీకేం తెలుస్తుంది, ఇది ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంటే, నీ ఇట్లా కూర్చున్నప్పుడు బిందె మీద నుంచి ఎవరైనా నీళ్లు గుమ్మరిస్తే నీ తలని, శరీరాన్ని, ముక్కుని, పొట్టని, నాభిని, తొడల్ని పట్టుకొని నీళ్ళు ఇట్లా కాడతాయా? అట్లా నీ బాడీ చుట్టూ సంవేదనా వలయం చూస్తావు. కంప్లీట్ ఒక ఎక్స్టర్నల్ బాడీ కనిపిస్తుంది, ఎక్స్టీరియర్ ఆఫ్ యువర్ బాడీ. ఇవి యాక్చువల్లీ ఇప్పుడు ఎప్పుడన్నా పెన్నం మీద నువ్వు దోష వేస్తావు చూసినావా, ఇట్లా కిందికి చూస్తే దోష మీద ఒక రకమైన పొగ ఉంటుంది ఇట్లా, లేదా ఊటిలో మంచు ఉన్నప్పుడు ఒక రకమైన పొగ ఉంటుంది, ఆ లేయర్ భూమిని పట్టుకుని ఉంటుంది. అట్లా నీ బాడీని పట్టుకుని సంవేదన వస్తుంది. యు యాక్చువల్లీ ఫీల్ ఇట్, నువ్వు నిజంగా చూస్తున్నావు, ఇది ఇమాజినేషన్ కాదు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ చుక్క పెట్టి మీ గురుజుని ఊహించుకో, గురుజుని సిల్క్ స్మితను ఊహించుకుంటే సిల్క్ స్మిత కనిపిస్తుంది, వాళ్ళ బొంద, అది మెడిటేషన్ గానే కాదు. వాళ్ళ కొంచెం అన్న కామన్ సెన్స్ ఉంటే నేను చెప్పేది అర్థమవుతుంది. ఇంకా అట్టనే ఊహల్లో ఉండి ఊహాజనిత ప్రపంచంలో బతికే వాళ్ళకి మనం పనికిరాము, నేను చెప్పే మాటలు ఉపయోగపడవు. అసలు అట్లాంటి వాళ్ళు వినొద్దని కోరుకుంటున్నాం, వాళ్ళ సావని పోని, ఏ యుగానికన్నా పోని, ఎక్కడ పోయినా ఈ కోడిదమ్మా కూడా చేసేది ఏం లేదు. ఇంకొక నిమిషం, లెట్ మీ కంప్లీట్. సో కంప్లీట్ సంవేదన లేని బిందెతో నీళ్లు పోస్తే ఎట్లయితే నీ శరీరం అంతా తడుస్తుందో, అది నిరంతరం యు యాక్చువల్లీ సీ కమింగ్ అండ్ గోయింగ్ ఉంటుందో వాళ్ళు, కమింగ్ అండ్ గోయింగ్ ఇట్లా. ఓకే, ఇది ఒక స్టెప్. ఇప్పుడు ఇంత అక్కర్లేదు, విపశ్యన నిజంగా అర్థం చేసుకునే వాడికి ఇంత కూడా అక్కర్లే. ఏ క్షణమైతే అర్థమైందో ఈ సంవేదనలు ఏంటో తెలుసా, నిరంతరం నీ శరీరం మరణిస్తుంది, జన్మ తీసుకుంటుంది, మరణిస్తుంది, జన్మ తీసుకుంటుంది, మరణిస్తుంది, జన్మ తీసుకుంటుంది, మరణిస్తుంది, జనన మరణం నిరంతరం జరుగుతుంది. నువ్వు ఎప్పుడో పుట్టి ఎప్పుడో మరణించట్లేదు, నిరంతరం పుడుతున్నావు మరణిస్తుంది. నీ బాడీలో ఉన్న సెల్స్ పుడుతున్నాయి, మరణిస్తున్నాయి. నీ శరీరంలో శ్వాస తీసుకోగానే శక్తి పొందుతున్నాయి, శ్వాస బయటికి పోయినావు, వెనక్కి రాలేదనుకో, యు ఆర్ డెడ్. సో జీవితం అనేది ఇంపర్మనెంట్, లేదా ఇంకొంచెం మంచిగా చెప్పుకోవాలంటే ఈ శరీరం ఇంపర్మనెంట్. ఏది ఇంపర్మనెంటో అది శాశ్వతము కాదు గనుక దాని పట్ల వ్యామోహం వదులు, దాన్ని ఉపయోగించుకో, దాని పట్ల వ్యామోహం పోని, దాంతో అటాచ్మెంట్ పోని అనే అంతఃసూత్రం దాగి ఉంది విపశ్యన. ఒకవేళ నిజంగా అర్థమైన వాడు, అర్థం కానివాడు అడ్వాన్స్ కోర్స్కి వెళ్తాడు, ఇంకా అర్థం కానివాడు సతీపటానికి పోతాడు. మళ్ళీ దే ఆర్ ఇన్ ద సేమ్ ట్రాప్. అంటే ఇది ఎలా ఉందంటే, సముద్రపు నీటిలో ఒక స్పూన్ తీసుకొని ల్యాబ్లో టెస్ట్ చేయించినాం, దానికి ఉప్పు శాతము, దాని క్వాలిటీ, దాని గుణగణాలను వచ్చినాయి, అక్కడితో సముద్రాన్ని వదిలేయాలి. కానీ వాడు ఏం చేస్తున్నాడు, బిందె నీళ్ళు తెచ్చుకుని మళ్ళీ టెస్ట్ చేస్తున్నాడు. తర్వాత ఇంకా 2-3 బిందె నీళ్ళు టెస్ట్ చేస్తాడు. తర్వాత ఒక డ్రమ్ము ట్రాక్టర్ తీసుకొచ్చి అది ట్యాంకర్ తీసుకుపోయి ఎన్నిసార్లు టెస్ట్ చేస్తావు డాడీ? తెలిసిపోయింది ఇంపర్మనెంట్ అని. నీ శరీరమే ఇంపర్మనెంట్ అయిన తర్వాత నీ శరీరం మీద పెట్టుకున్న బంగారు నగ పర్మనెంట్ ఎట్లయితుంది? అది ఇంపర్మనెంట్. నువ్వే శాశ్వతంగా లేనప్పుడు నువ్వు శాశ్వతంగా ఉంది అని ఒకదాన్ని అనుకోవడం ఎందుకు, బాధపడడం ఎందుకు? సో విపశ్యనాలో లిబరేషన్కి మార్గం ఉంది. నిజంగా విపశ్యన అర్థమైన వాడు ఈ ప్రాపంచిక వ్యవహారాల నుంచి విముక్త అవుతాడు, ప్రపంచాన్ని సవ్యంగా వాడుకుంటాడు.
అందులో కూడా 90% ఆఫ్ ద పీపుల్ మళ్ళీ ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఇంకా డీపర్ అడ్వాన్స్ సూపర్ అడ్వాన్స్, అదంతా భ్రమనే మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు వేరే ఆశ్రమాలకు పోవాల్సిన వాళ్ళకి అర్హత లేదు విపశ్యనాది. బికాస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అసలు పర్మనెంట్ కాదని తెలిసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఏముంది? ఇంకా అది ఎండ్ అయిపోవాలి ఎవ్రీవేర్. సో విపశ్యన యొక్క సారంలో లిబరేషన్ ఉంది. అయితే అది దూరపు దారి. కొంచెం దానికి 2 దారులు ఉంటాయి కదా, దగ్గర దారి, కొంచెం దగ్గర దారి, కొంచెం దూరం దారి, ఇంకా దూరపు దారి, బహుదూరపు దారి. ఇట్లా ధ్యాన పద్ధతుల్లో విపశ్యన కొంచెం దూరపు దారి. అందుకే విపశ్యనాన్ని సంసారంలోకి యోగ్యమైందని చెప్పారు. సంసారంలో ఉంటూ ఇదంతా నశ్వరం అని తెలుసుకో, ఇది వినాశి అని తెలుసుకో. తద్వారా సంసారంలో నీ ఇంట్లో పిల్లవాడు జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళు, బాధపడకు. మీ పిల్లవాడు లేదా నీ భార్య కోపంతో ఒక చెంబు కిందేస్తే సొట్ట తీసుకుని వాడుకో, కానీ ఆ మీద కోపడకు, చెంబు మీద కోపడకు, నిన్ను నిందించుకోకు. బికాజ్ అంతా పర్మనెంట్ కాదు కాబట్టి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపర్మనెంట్. సో విపశ్యన సారంలో ఒక సత్యానికి ఖచ్చితంగా ద్వారం ఉంది. చెప్పండి కణమ్మ. అయితే ఇప్పుడు ఏదైతే శరీరం పర్మనెంట్ కాదు ఇది అని ఏదైతే అంటున్నారో, ఈ బ్రహ్మకుమారి వాళ్ళు కూడా అదే అంటారు అనడానికి. బట్ ఆ మెడిటేషన్ అన్నట్టు అది ఊహించుకోవడం కంప్లీట్. సో ఇప్పుడు వీళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో, ఈ బ్రహ్మకుమారిని స్థాపించిన దాదా లేఖరాజు కానీ, అందులో నుండి విడిపోయిన మిగిలిన గ్రూపుల్లో వాళ్ళు కానీ, వాళ్ళందరూ ఈ ఎవరైతే ఫాలోవర్స్ శిష్యుల్లో ఉన్నారో వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తి మధ్య చూస్తూ నక్షత్రాన్ని గుర్తు చేసుకుంటారు. అక్కడే తప్పు, అక్కడే అంటే హ్యూమన్. ఇంకోటి వీళ్ళ గురువులోనంటే శివుడు ప్రవేశించి ఈ నాలుగు నీకు తెలిసిందే ఒకటి చెప్పడం వల్ల. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నా అలాంటిది ఏమీ లేదు, నమ్ముతావా? ఇప్పుడు అలాంటిది ఏమీ లేదని చెప్పిన నన్ను 1,000,000 మంది నమ్మారనుకో, నువ్వు నమ్ముతావు. ఇది సంఖ్యకు సంబంధించిన విషయం. ఇనిషియల్గా చాలా బలవంతంగా ఒకరు నొప్పించి ఉంటారు. రాను 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 ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి అందులోకి వెళ్తారు అంతే. ఇంకోటి, ఇప్పుడు జీవిస్తున్న జీవితం బాగాలేదు, అందుకే అడవకపోతున్నారు. ఇంకేదో ఉంది, సరే అట్లీస్ట్ అదన్న ఉంది కదా, దానికోసమన్నా తయారీ చేసుకుందాం అన్న కార్యక్రమంలో దే వేస్ట్ దేర్ టైం. అది ధ్యానము కాదు, అది ఏదో పద్ధతి, దానివల్ల వాళ్ళ భవిష్యత్తులో ఏదో పొందుతారంటే అంత. దాన్ని ధ్యానం అనడానికి వీల్లేదు. ధ్యానం అంటే నిన్ను మనసు నుంచి విముక్తి చేసేది, నిన్ను ఊహ నుంచి విముక్తి చేసేది, నిన్ను ఐడియాలజీ నుంచి విముక్తి చేసేది, కాన్సెప్ట్స్ నుంచి విముక్తి చేసేది, నిన్ను ఇమేజెస్ నుంచి విముక్తి చేసేది, నిన్ను ఫోబియాల నుంచి విముక్తి చేసేది. అన్ని మైండ్ పడిపోతే అన్నీ పడిపోతాయి. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ధారణని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. అంటే ఒక ఊహని నమ్మి 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 కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఆ ఊహనే కనిపిస్తుంది. తద్వారా అదే సత్యం అన్న ఒక భ్రాంతి కలుగుతుంది. సినిమా దర్శకుడికి ఉంటుంది అది, వాడికి ఊహ అని తెలుసు కాబట్టి వాడు ఆ ట్రాప్లో పడాడు. ఒక హీరో క్యారెక్టరేషన్ విజువలైజ్ చేసినప్పుడు రాత్రి పడుకున్న నిద్ర లేచిన హీరో ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా తుమ్ముతాడు, ఎట్లా ఫైట్ చేయాలి, ఫైట్ మాస్టర్ ఆలోచిస్తాడు కదా, అదంతా ఊహనే. దాన్ని కొంతవరకు తాళ్ళు పెట్టి అట్లా పెట్టి రియాలిటీకి తీసుకొస్తున్నారు. బట్ స్టిల్ ఆల్ దే నోట్ ఇట్ ఇస్ ఆల్ ఇమాజినేషన్. హీరో ఒకటికి వార్నింగ్ ఇస్తాడు, ఇట్స్ ఊహ. అందుకే వార్నింగ్ ఇవ్వగలుగుతున్నాడు. రియల్ లైఫ్లో వార్నింగ్ ఏముంది? రియల్ లైఫ్లో రాడ్ తీసుకుని టప్పున కొట్టమని మహేష్ బాబునైనా సరే, రియల్ లైఫ్లో అట్లా ఉండదు. రియాలిటీ చాలా హార్ష్గా, నార్మల్గా ఆర్డినరీగా ఉంటుంది. నీ సెన్సెస్ నీ ఆధీనంలో పెట్టుకుని బతకాలి, దట్ ఈస్ రియాలిటీ. సో ఇప్పుడు మన చర్చ ముగిద్దాం. ఇప్పటి వరకు నేను చూసిన ఎన్నెన్నో ధ్యాన పద్ధతుల్లో అందులో నేను చాలా టెస్ట్ చేస్తున్నాను. విపశ్యన ఒక్కటే సైంటిఫిక్, దో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద ఆర్గనైజేషన్. విపశ్యన ఆర్గనైజేషన్ కాదు. విపశ్యన అనేది ఒక పద్ధతి, దాన్ని బేస్ చేసుకుని సంస్థ పెట్టుకున్న వాళ్ళని కూడా నాకు ఇష్టం లేదు. సరే ఏదైనా ఒకటి చెప్పడానికి, ఇప్పుడు నేను చెప్పాలంటే చెప్పడానికి ఒక రూమ్ ఉంది, నాకు వినడానికి నువ్వు ఉన్నావు, తీయడానికి కెమెరా ఉంది. ఇది బాండ్ క్రియేట్ చేస్తలేదు. ఇది అయిపోగానే నువ్వు ఫ్రీ అయిపోతావు, నేను ఫ్రీ అయిపోతా. మన ఇద్దరం ఒకరికొకరు ఏం లాయల్గా ఉండాల్సిన అవసరం లేదు. అట్లా కనుక టీచింగ్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే సంస్థ, ఆ తర్వాత డొనేషన్స్, ఇది 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 మళ్ళీ అంత అశాశ్వతమే అని తెలుసుకున్నప్పుడు ఎందుకు పెడుతున్నావు సంస్థ? విపశ్యనకు అగెనిస్ట్ అది. ఇప్పుడు కృష్ణమూర్తి సంస్థ వాళ్ళని పిలిచి వీ ఫాలో కృష్ణమూర్తి అంటే, కృష్ణమూర్తి ఇక్కడ ఉంటే అసలు మిమ్మల్ని తరిమి కొట్టేవాడని చెప్పింది నేను. ఈజ్ అగెనిస్ట్ ఫాలోయింగ్. హూ ద హెల్ ఆర్ యు టు ఫాలో కృష్ణమూర్తి? నీ కృష్ణమూర్తి అర్థమైంది అసలు? అట్లా చెప్తారు మీరు ఫాలో. కృష్ణమూర్తిని అభిమానించుకో, ఫాలో అవ్వడానికి వీల్లేదు. ఆయన జీవితకాలం నెత్తి నోరు బాదుకొని చెప్తే మీరు కృష్ణమూర్తి ఫాలోవర్స్ అని చెప్పుకుంటున్నారు. సో మనం తిన్న కంచానికి బొక్క పెట్టడం కాదు అది. కృష్ణమూర్తి నిజంగా అర్థమైతే కృష్ణమూర్తిని నువ్వు వదిలేస్తావు. కృతజ్ఞత, గౌరవం ఉంటుంది. ఆయన వల్ల నాకు జీవిత సారం అర్థమైంది.
అంటే నాకు చాలా మంది పట్ల గౌరవం ఉంది. సో ఇప్పుడున్న చాలా ఆధ్యాత్మిక గ్రంథాల్లో అసలు ఇమాజినేషన్కి స్కోప్ లేని ఏదైనా డిస్కోర్స్ ఉంటుందా అంటే ఇది విపశ్యనా డిస్కోర్స్. రెండవది అష్టావక్రలో కూడా ఇమాజినేషన్ అస్సలు లేదు. ఇంకా ఇందులో నన్ను చూడు ఇంపర్మనెంట్ అదేదని చెప్తాడు, కానీ అష్టావక్రలో అది కూడా అక్కర్లేదు. అసలు నీదంటూ ఏదన్నా ఉంటే కదా డాడీ బంధం ఏర్పరచుకోవడానికి అంటాడు. అది అల్టిమేట్. నాకు తెలిసి అష్టావక్ర అర్థం కావడం కష్టం, బికాస్ అర్థం చేసుకునే టైం కూడా లేదు. ఒప్పుకో లేదా ఒప్పుకోకపో అంతే. ఇందులో కొంచెం స్పేస్ అండ్ టైం ఉంది. నువ్వు యాక్చువల్గా చూడొచ్చు. బాడీ వస్తుంది, ఆ సంవేదనలు వస్తున్నాయి పోతున్నాయి. ఇదంతా ఇంపర్మనెంట్ అయినా కళ్ళు తెలిసిన తర్వాత అంత పర్మనెంట్ అని తెలుస్తుంటుంది. సో విరోధాభాష్యం ఏర్పడుతుంది. యాక్చువల్లీ అవును తెలుసు ఇంపర్మనెంటే, కానీ తెలిసి ఎట్లా వదులుకుంటావు అబ్బా? ఇంకా ఇష్టపడి కొన్న వస్తువు బాధ కాదా చెప్పు? నీకు అర్థం కాలే విషయం. బాధ కాకూడదు, పడితే రిపేర్ చేయించు. బాధ కాకూడదు. మనిషి చనిపోయినా బాధపడకూడదు. ఒకవేళ ఆ శరీరంతో అటాచ్మెంట్ ఉండి ఎప్పుడన్నా కన్నీళ్ళు వస్తే ఒక్కసారి వచ్చాయి, ఆ తర్వాత జీవితంలో రాలేదు. లిబరేషన్ అయిపోయింది. ఇంపర్మనెంట్ అని తెలిసిపోయిన తర్వాత ఇక భయం ఎక్కడిది? ఒకవేళ నేను లాస్ట్ మాట చెప్తాను, మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆత్మకి మరణం లేదని చెప్పారు కదా. నువ్వు జస్ట్ మనిషివి కాదు, శరీరానివి కాదు, మనసువి కాదు, నువ్వు సాక్షాత్ ఆత్మవి అని చెప్పిన తర్వాత నిజంగా నేను ఆత్మని తెలుసుకున్నవాడు అసలు దేనికి భయపడకూడదు. ఇంకా ఈ క్షణం పుట్టుకున్న బిల్డింగ్ కూడా చచ్చిపోయినా ఏమీ కాదు. మనం ఆత్మలము, చిరంజీవులము. ఏదో విధంగా జన్మ తీసుకుంటాం, ఏదో విధంగా నువ్వు కొనసాగుతావు అని తెలిసిన తర్వాత భయం ఎక్కడిది? చిన్న ఎగ్జాంపుల్ లాస్ట్. ఇప్పుడు ఈ గది ఉంది, ఇది నువ్వు రెంట్ తీసుకున్నావు అంటే అర్థమైంది పర్మనెంట్ కాదనే కదా. నువ్వు 20 ఏళ్ళున్నా పర్మనెంట్ హౌస్ కాదనే. సో ఎప్పుడన్నా ఓనర్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి కదా. ఒకవేళ అసలు ఈ భూమి మీద ఇంకెక్కడ రెంటెడ్ హౌస్ దొరకవనుకో, అప్పుడు దీన్ని గట్టిగా పట్టుకుంటావు. అటు కాకుండా పక్కనే టూలెట్ బోర్డ్స్ చాలా కనిపిస్తున్నాయి, నువ్వు 2 నిమిషాలు వదిలేసి వెళ్ళిపోతావు. ఇంకా హ్యాపీగా ఖుషి ఖేల్మే వెళ్ళిపోతావు. ఓకే థ్యాంక్స్ అండి, మీ ఇంట్లో ఉన్నాను చాలా కాలం. సో ఇంపర్మనెన్స్ని అర్థం చేసుకుంటే నువ్వు హాయిగా వెళ్ళిపోతావు. ఇంపర్మనెన్స్ని అర్థం చేసుకోకపోతే మరీ గట్టిగా పట్టుకుంటావు. సో ఎవరైతే విపశ్యనాన్ని అర్థం చేసుకున్నారో దే హ్యావ్ రియలైజ్డ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంపర్మనెన్స్. దానివల్ల మరింత భయం ఏర్పడుతుంది. అమ్మా ఇదంతగా ఇంపర్మనెంటా, ఉన్నప్పుడే అనుభవించేసేయాలి. సో వాళ్ళు ఒక ఎవరన్నా పొద్దున్నే లేచి పూజ చేసినట్టు అట్లా విపశ్యన ధ్యానాన్ని ఒక తంతుగా చేస్తున్నారు. రోజు నేను కాసేపు ధ్యానం చేస్తాను, మళ్ళీ పోయి ప్రపంచంలో పడితే, మళ్ళీ పర్మనెన్స్లో పడితే, మళ్ళీ అటాచ్మెంట్లో పడితే. ఏమర్థమైంది నీకు? నిజంగా అర్థమైతే విపశ్యన ధ్యానం నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అదే శ్వాస మీద ధ్యాస సాధన మనం నిరంతరం ప్రాక్టీస్ చేయాలంటాడు ఒకరు. అబద్ధం. సరిగ్గా ప్రాక్టీస్ చేసి తొందర వదిలేయి. నిరంతరం ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు? నిరంతరం ఎక్కువ నియమాలు ఉన్న చోట విముక్తికి దారి లేదు, ఎక్కువ సమాచారం ఉన్న చోట విముక్తికి దారి లేదు. గొప్ప గొప్ప పదాలు, గొప్ప గొప్ప శ్లోకాలు, అనంతమైన సమాచారం ఉంటే విముక్తికి దారి లేదు. విముక్తికి దారి ఎక్కడుంది? ఒక్కటే పాయింట్లో ఉంది, నీవు పర్మనెంట్ కాదు. బతుకుతావు. ఇది నీకు అర్థమైందా? విపశ్యనలో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది ఒక్కటే. అది నిజంగా అర్థమైతే విపశ్యన కూడా అక్కర్లేదు. విపశ్యన యొక్క పర్పస్ అయిపోయింది. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ ఆఫీస్కి వెళ్తావు. ఎయిర్పోర్ట్ ఇదేంది మన ఇమిగ్రేషన్ ఆఫీస్కి, నీకు వీసా ఇంటర్వ్యూ అయిపోయింది, స్టాంపు పడ్డది, అయిపోయింది. ఇంకా నువ్వు మళ్ళీ రేపు వెళ్ళి అక్కడ కూర్చోక్కర్లే, డౌట్ అక్కర్లే. స్టాంపు పడ్డదంటే యు ఆర్ గోయింగ్ టు అమెరికా. ఇంపర్మనెంట్ అని తెలిసిపోయిందా? అది 100% తెలిసిందా? నెక్స్ట్ మిగిలింది లిబరేషనే. ఇంపర్మనెన్సే నుంచి నువ్వు అన్ని పనులు ఆపరేట్ చేస్తుంటావు. పెయింటింగ్ చేస్తున్నావు, తెలుసు ఇంపర్మనెంట్, బట్ చేయడంలో ఒక ఆనందం ఉంది. నువ్వే శాశ్వతం కాదని తెలుసు, అయినా ఏమైనా షేక్ హ్యాండ్ ఇచ్చే ఎంజాయ్ చేస్తావు. శాశ్వతం కాదని తెలుసు, శరీరం మరణిస్తుందని తెలుసు, ఎవరైనా మంచి భోజనం పెడితే తింటావు, తెలుసు కనుక తింటావు. అంతే తప్ప దాని మమకారంతో కాదు. సో విపశ్యన మాత్రమే ప్యూర్లీ సైంటిఫిక్ అని నా యొక్క అబ్జర్వేషన్. చాలా ఉన్నాయి, అన్నిట్లో ఎంతో కొంత ఇమాజినేషన్ యాడ్ చేశారు. బికాస్ ఇమాజినేషన్ ఉంటే పీపుల్కి అర్థమవుతుందని. విపశ్యన అర్థం కావడం కష్టం. విపశ్యన నువ్వు ఖచ్చితంగా చేయాలి, మిగతా అది చేయక్కర్లే, ఊహించుకోవాలి. విపశ్యనాల్లో ఎరుకకి ఇంపార్టెన్స్ ఉంది. యు ఆర్ అబ్సల్యూట్లీ అవేర్ ఉండాలి. సో ఆనాపానసతి కంక్లూజన్ కాదు, అది ఓన్లీ ఇంటర్మీడియట్ కూడా కాదు, అది బిగినింగ్. అది ఆనాపానసతి నిన్ను లిబరేట్ చేయదు.
ఆనపానసతి వల్ల నీ థాట్ ప్రాసెస్ ఆగుతుంది అంతే, అందులో ఏమీ లేదు. కానీ గుంపు ఎక్కువ పాడైంది, థాట్ ప్రాసెస్ ఆగుతుంది, మళ్ళీ సమాజంలో పెడతారు, మళ్ళీ థాట్ మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ థాట్ ప్రాసెస్ స్టార్ట్ ఆగుతుంది, మళ్ళీ పోతారు, మళ్ళీ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎంతసేపు కూర్చుంటాం అట్లా. అసలు థాట్ ఎందుకు వస్తుందో దాన్ని చూడడం, ఆ మూలంలోకి చూడడం. ఇంకా సరిగ్గా ఎవరన్నా విపశ్యన చేస్తే అందులో కొన్ని రెవల్యూషన్స్ ఉన్నాయి. అంటే నువ్వు హ్యూమన్లీ అంటే ఒక హ్యూమన్ను మామూలు కళ్ళతో ఈ మామూలు సెన్సెస్తో నువ్వు కాంప్రహెండ్ చేయలేనిది ఎరుకతో కాంప్రహెండ్ చేయబడుతుంది అక్కడ. ఇది అందరికి అర్థమయ్యే విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నీ శరీరంలో సంవేదన చూసినావు, నీ మైండ్ ఇప్పుడు శరీరం పైభాగం ఉంది కదా, హఠాత్తుగా నీ మైండ్ లోపల కూడా చూడడం మొదలు పెడుతుంది. భయం వేస్తుంది, చాలామంది భయపడతారు, ఆపేస్తారు. నిజంగా అనుభవం కలిగినవాడు భయపడతాడు, బికాజ్ హీ హ్యాస్ నెవర్ సీన్ హిజ్ ఇన్సైడ్ బాడీ. మొట్టమొదటిసారి నీ గుండె సంవేదన తెలుస్తుంది నీకు, మొట్టమొదటిసారి నీ కాలేయం పనిచేస్తే తెలుస్తుంది, నీ మూత్రపిండాలు చూస్తావు, పిచ్చెక్కుతుంది నీకు. లోపల చాలా పెద్ద విశ్వం ఉంది. సో ఇది హ్యూమన్ కాంప్రహెండ్, ఇదంతా లిబరేట్ అవ్వడానికి. ఓ దేని పద్ధతి చేస్తూనే నా ప్రమేయం అక్కర్లేదనమాట అని తెలుస్తుంది, లిబరేషన్. సో విపశ్యన అనేది, ఒకవేళ ఎవరన్నా నన్ను పాయింట్లో గన్ను పెట్టి అడిగితే ఈజ్ దేర్ ఎనీ మెడిటేషన్ విచ్ ఇస్ సో సైంటిఫిక్ అంటే తడుముకోకుండా చెప్తే విపశ్యన. విపశ్యన అంటే ఆర్గనైజేషన్ కాదు, విపశ్యన అంటే ధ్యాన పద్ధతి. ధ్యానం నుంచి అత్యంత తొందరగా నువ్వు లిబరేట్ అవ్వడానికి స్కోప్ ఉంది అక్కడ. మిగతా ఎక్కడ ధ్యానం లేదు, మిగతా ధ్యానాలు కాదు, బబుల్ గమ్లు అవి. నాకు కొన్ని అండర్స్టాండ్ అయిన మీ ప్రాసెస్లో నేను చూసినప్పుడు, మీ వర్క్లో కానీ దేంట్లో అయినా, అంటే మీరు జాబ్ ఏదైనా చేస్తే ఒక ఎక్స్పెక్టేషన్లో చేస్తారు ఏదైనా. ఇప్పుడు మీ ఏ వర్క్ చేసినా ఆ వర్క్లో ఇన్వాల్వ్ అని కాదు, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫ్రీ ఫ్లోతో చేసినప్పుడు ఇప్పుడు మీ పెయింటింగ్స్లో ఉన్న ఫ్లో కానీ ఇవన్నీ క్రియేట్ అయ్యి కరెక్ట్, వాటికి క్వాలిటీ వస్తుంది. అదే ఒక ఎక్స్పెక్టేషన్తో చేస్తే క్వాలిటీ రాదు. ఏమైనా వస్తే దానికి ఏమైనా స్కిల్ యాడ్ చేసి ఒక బ్యూటీని యాడ్ చేసుకొచ్చాము, కానీ ఒక స్కిల్ అంటే ఇంత. ఈరోజు పొద్దున ఎవరో మెసేజ్ పెట్టారు, షేర్ మార్కెట్ అట్లాంటివి మీరు చేయకండి, మీ సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని నుంచి ఫిలాసఫీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నేను చెప్పిన అసలు మీ సబ్జెక్ట్ ఫిలాసఫీ అంటే నా సబ్జెక్టే లేదు నాకు బేసికల్లీ. రెండోది, నాకు ఏం చేయాలనిపిస్తే చేస్తూ పోతుంది, ఇరుక్కోకుండా, అది పాయింట్. ఒకవేళ నేను షేర్ మార్కెట్ చెప్పడం వల్ల సబ్స్క్రైబర్స్ పోయారనుకో, పోయేది మిగిలిందే ఫైనల్, అంతే తప్ప మనం నిలిపి ఉంచడానికి చేస్తే ఇంకా ఈ లిబరేషన్ ఎక్కడిది? ఇంకా సబ్స్క్రైబర్ కింద నేను బందీ కాలే, అబ్సల్యూట్లీ నో. నేను షేర్ మార్కెట్ వీడియో చెప్పగానే నా ఫిలాసఫీ పక్కకి జరుగుతుందా? అట్టెట్లుంటుంది? దేని అందం దానికి ఉంది, నేర్చుకో. ఇంకోటి ఎవరు పూర్తిగా చూడట్లే, తమ్నేలు చూస్తారు, వీడు షేర్ మార్కెట్ ఎవరో పెట్టారు, ప్రకృతిని వదిలి ప్రపంచం వైపు ప్రయాణం స్టార్ట్ అయిందని. నేను ప్రపంచంలో ఉన్నంత ఎవరు లేడు, దాంట్లో ఇరుక్కోలేదు అంతే. కొంచెం అంటే అవగాహన తొందర, ఏదో స్టాంప్ వేసేయాలి దేని మీద. ఇక్కడ ఎవరైనా ఉంటే స్టాంప్ పడుతుంది, ఇక్కడ ఎవరు లేడు స్టాంప్ వేయించుకోవడానికి.